ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. తిరుక్కురంగుడి ఇది వైష్ణవ వామన క్షేత్రం అని అంటారు. ఇది 56వ గుడి అనమాట. మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ముచ్చింతల్లో ఉన్న గుడిలో. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, శివ కేశవులకి ఇద్దరికి ఉన్న మైత్రిని ఈ క్షేత్రం తెలియజేస్తుంది. ఇక్కడ వైష్ణవనంబిక స్వామి పెరుమాళ్ళు కొలవబడతాడు. ఇక్కడ క్షేత్రపాలకుడు ఎవరంటే శివుడు అనమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడున్న అర్చక స్వాముల్ని అక్కడ వేంచేసున్న పరమశివుడి దగ్గరికి పంపించి మీకు అంతా సౌకర్యంగా ఉందా లేదా అని వారి భాషలో, తమిళ భాషలో చెప్తారనమాట. అప్పుడు స్వామి శివుడు కనుక పరమశివుడు నాకు ఇక్కడ అంతా సౌకర్యంగా ఉంది అని చెప్తే ఆ విషయాన్ని తీసుకొచ్చి మళ్ళీ స్వామివారికి నివేదిస్తారు. అంటే అక్కడ ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి, అన్నీ కూడా బాగానే ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అని అనుకుంటే అలా సమాధానం అక్కడి నుంచి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాతే వీరికి ఆరాధనలు జరుగుతాయి. ఇక్కడ స్వామివారి ఆరాధనలు జరుగుతాయి. అదొక గొప్ప విశేషం. అంతేకాని కాకుండా రామానుజాచార్యుల వారు ఇక్కడ ఏం చేశారంటే, అప్పుడు స్వామివారు దగ్గర మనకు తెలుసు కదా, తిరుపతిలో ఒకసారి డైరెక్ట్గా రామానుజుల వారి దగ్గర శంఖచక్రాన్ని తీసుకున్నారు కదా అండి స్వామి, వెంకటేశ్వరుడి రూపంలో, శ్రీనివాసుడి రూపంలో. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ స్వామి పెరుమాళ్ కూడా స్వామివారి దగ్గర, రామానుజాచార్యుల వారి దగ్గరే మంత్రోపదేశం పొంది ఆయనకి ఆచార్య స్థానాన్ని కల్పించారనమాట. అది స్టోరీ మనకి తెలుసు. ఒక వడుగునబి వచ్చి తన నామం దించుకొని తర్వాత వెళ్ళిపోతారు. అప్పుడు నిజమైన వడుగునంబి వస్తారు. వచ్చేసరికి అప్పుడు స్వామికి ఆశ్చర్యంగా ఉంటే అప్పుడు టెంపుల్లోకి వెళ్తే, శాంక్టంలోకి వెళ్తే, మా గర్భగుడిలో స్వామి నవ్వుతో కనిపిస్తారనమాట. అదేం నామంతో కనిపిస్తారు. ఆ విధంగా ఆయన ఆచార్య యొక్క గొప్పతనాన్ని కూడా ప్రకటించిన క్షేత్రం అన్నమాట ఇది తిరుక్కురం గుడి. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, కార్తీక శుద్ధ ఏకాదశి రోజున స్వామివారు క్షీరసాగరం నుంచి లేస్తారంటారు కదా, ఉద్దాన ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశిని. ఈ టైంలో మాలదాసరి యొక్క చరిత్రని భట్టర్ స్వాముల ద్వారా వినిపించుకుంటారు. స్వామి వినిపించుకుని వారికి సెలవులు కట్టి సన్మానం చేసి బ్రహ్మరథం పడతారు. అంటే ఇక్కడ స్వామి ఏం చెప్పదలుచుకున్నారంటే, ఒక మనిషి యొక్క గొప్పతనాన్ని నిరూపించేది వారిలో ఉన్న ప్రేమ తప్ప, ప్రేమ భక్తి తప్ప, జన్మనిచ్చే గర్వంతో నిండి ఉంటారు కదండి కొంతమంది జన్మదహ. అంటే అది కులం పరంగా కానీ జాతి పరంగా కానీ ఏదన్నా వచ్చే అటువంటి గర్వంతో ఉండే వాళ్ళని స్వామి ఎప్పటికీ క్షమించరు, ఎప్పుడు వారికి అధీనంగా ఉండరు. కానీ భక్తాగ్రేసరులు వారు ఏ కులంలో పుట్టినా కూడా స్వామికి వారి అనుగ్రహం ఎప్పుడు కూడా, స్వామివారి అనుగ్రహం వారిపై ఉంటుందని ప్రూవ్ చేసే క్షేత్రం అన్నమాట తిరుక్కురం గుడి. జై శ్రీమన్నారాయణ. సారీ అండి, ఈ దివ్యదేశం 56వ దివ్యదేశం అని చెప్పబడింది కాదు, ఇది 57వ దివ్యదేశం అన్నమాట. జై శ్రీ.